సో మంచి వెరైటీ ఆఫ్ రోల్స్తో యూఆర్ జస్ట్ హ్యావింగ్ సో మచ్ ఫన్. దట్ ఐ కెన్ సే. వెన్నెల మిమ్మల్ని వెన్నెల రవి అని కూడా అంటారు, Yeah. రాఖీ రవి అని కూడా అవును. అంటారు. సో వెన్నెల రవి పక్క పక్కన ఉండవు, కానీ మీరు మాత్రం పక్క పక్కన ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యు నోటీస్ దట్. చాలా బాగుందండి ఇది. నేను యా కరెక్టే కదా. అంటే నేను కానీ రవి అంత భగుమనే టైప్ మనిషిని కాదు కాబట్టి. కానీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ దట్ యు హావ్ డన్. మీరు వెన్నెల్లాగా ఉంటారు అవసరం అయితే, అవును. రవిలా కూడా అవ్వగలుగుతారు Yeah, సినిమాలో definitely. అని ప్రూవ్ చేశారు. అది Definitely. ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అయిపోయింది మీకు. Yeah. రవివర్మ గారు మిమ్మల్ని అంటే రవివర్మ అని పేరు వినగానే సడన్ గా ఒక రాజు, Hmm. ఒక ఇది నాకెవరో చెప్పారు, బాగా డబ్బులు ఉన్నాయి రవివర్మ గారికి మామూలుగా కాదు. చిన్నప్పటి నుంచి, వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి. సో Yeah. ట్రూ. అంటే ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ దేర్ వాల్యూస్, బట్ నాట్ సో రిచ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఆర్ ఫినాన్షియల్ టర్మ్స్. విషయం ఏంటి అంటే బేసికలీ ఫాదర్ చిన్నప్పుడే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వచ్చారు హైదరాబాద్ వచ్చి ఇంకిక్కడే. మీకు అప్పుడు 2 ఏళ్ళు అనుకుంటా కదా. నాకు 1 year. 1 year, okay. ఆయన పెళ్ళే 19 years అప్పుడు అయింది. 20కి నేను ఉన్నా. సో ఇమాజిన్. సో ఆయన ఇక్కడికి వచ్చి పాపం ఏంటంటే ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని, దాని తర్వాత మమ్మల్ని కూడా చూసుకుంటూ, ఇట్ వాస్ హీ హ్యాడ్ అ రియలీ టఫ్ డీల్. అండ్ మై మామ్ ఆల్సో, మదర్ కూడా పాపం ఉన్న అంత ఒక కొత్త ప్లేస్కి వచ్చి పెద్ద సపోర్ట్ ఏమీ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా. మై ఫాదర్ యూస్ టు వర్క్ 3 jobs అండి. 3 చోట్ల పనిచేసేవారు ఆయన లిటరలీ. సో దట్ వే హీ వాజ్ అ వర్కహాలిక్ అండ్ హీఈస్ వెరీ కన్సిస్టెంట్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎలా ఉన్నా కూడా హీఈస్ హ్యాపీ పర్సన్. నాన్నగారా అంటే ఎప్పుడు కంగారు పడలేదు, డబ్బులు లేవి వాళ్ళ రేపేంటి. డబ్బు గురించి కంగారు కానీ, అది ఒక వ్యామోహం కానీ, లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు. అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ. సో ఇస్ మై మామ్. ఓకే, మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్. ఉన్న దాంట్లో షీఈస్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్. బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట. పని అంటే చాలా ఇష్టం. అది నాకు నా తమ్ముడికి కూడా అబ్బేసింది. బీయింగ్ వర్కహాలిక్ టైప్లో. ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు, దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే ట్రస్ట్ యూ ఆన్ ఇట్ కదా. సో ఆ వాల్యూ చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవసరం అంత, జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ థాట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ హీ రియలీ వర్క్ 3 jobs అండ్ దెన్ హీ రేజ్డ్ అస్. పాపం ఆయన 3 ఉద్యోగాలు పొద్దున్న ఒక 2 గంటలు, మళ్ళీ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు, అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా బాగానే. బట్ ఈ అంత కష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం 10 గంటలకి ఆయన నవ్వు, మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా, నవ్వు వినపడతా ఉంటుంది. హీ హస్ డన్ ఇట్ ఇన్ స్టైల్. సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు చిన్నప్పుడువి? కరెక్ట్, బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఎగ్ బుర్జీ కాదు, గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి, ఓకే, దాన్ని మసాలా కట్ చేసి ముక్కల కూర అంటాం బేసిక్లీ. చాలా ఈజీగా చెప్పారు. ఆమ్లెట్ కూడా కాదు, ఇప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబెడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి రాజుల వంట ఇది, పన్నీర్ టైప్. అవునా? అది నాకు స్పెసిఫిక్ గా తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. అబ్బో భలే ఉంటది అది. అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ ఎగ్. బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్లో, అది మై ఫేవరెట్. ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది అదనమాట. ఎప్పుడైనా డిఫాల్ట్ అనమాట. యా. సో అక్కడి నుంచి మీరు చదువు కొనసాగించి మీరే మామూలు అల్లాటప్ప ఏదో బీకామ్ బిఎస్సి అలాంటి చాలా ట్రై చేసా బీకామ్ చేద్దామని. అవునా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అనే ఒక గొప్ప, ఆ టైంలో పియర్ ప్రెషర్ బాగుండేది. పేర్ ప్రెషర్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని మా నాన్నని, ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను. సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఎంఈసీ అనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు, వీడు ఎట్లన్నా బీకామ్లే, వీడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి, చాలా పాపం వన్ సైడెడ్. ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు, లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ టైప్లో.
దట్ ఇన్క్లూడ్స్ మీ. సో యా. అవునా? అయ్యో! నేను బట్ అదే అండి. దట్ వాస్ ద పర్సెప్షన్ ఆ టైంలో. అది ఎలా అయిందో అవును. ఐ థింక్ స్పెషల్లీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషనో ఏమంటారు కదా! ఆ స్టేజెస్‌లో అది మాకు చాలా నేను అరే! అసలు ఈళ్ళతోటి నేనెందుకు బయట వెళ్తూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచొని "ఏమయ్య ఏం చేస్తున్నావు?" అంటారు. అరే! ఒకటికి 10 సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్నని నేను అనుకున్నా ఏం చేస్తాం తప్పదు. ఒక మాట అనలేము. అందుకని నేను దూర దూరంగా కాలనీ ఇంటికెళ్ళాలి కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిననమాట కనపడకుండా. బట్ ఆ ప్రెషర్‌లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకొని ఫ్రెండ్స్ అందరూ ఇంజినీరింగ్ నేను కూడా ఇంజినీరింగ్ చేశా తప్ప ఐ థింక్ దట్స్ హౌ ఐ బికమ్ ఎన్ ఇంజినీర్. ఐ వాస్ ఓకే. డీసెంట్. ఐ వాస్ ఓకే విత్ స్టడీస్. మరీ బ్యాడ్ కాదు గానీ వన్ వన్ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్‌లు చాలా చేసేవాళ్ళం. హ్మ్. 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 రాత్రంతా చదివేసుకొని పాస్ అయిపోయేవాళ్ళం. సో కానీ సీబీఐటీ అంటే సీరియస్ ఇట్స్ కాలేజ్ అది. గుడ్ కాలేజ్. సూపర్ ఏదో కాలేజ్. మనకి కొన్ని కొన్ని అడ్రస్ లేని కాలేజీలుంటాయి. కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అన్నారనుకోండి. ఎక్కడుంది ఆ కాలేజ్ ఉందా అండి అని అడుగుతాం మనం. సీబీఐటీ అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. సిబిఐటి నాకు ఒక ఏమంటారు? ఒక క్వాలిటీ ఇచ్చిందండి డెఫినెట్‌గా. ఒక ఎక్స్‌పోజర్ ఇచ్చింది. ఎందుకంటే దాని నుంచి చాలామంది యూఎస్ కానీ, లేకపోతే మాస్టర్స్ అని గానీ, ఇంకోటేంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా 4 ఇయర్ కాలేజ్‌లో సెమిస్టర్ సిస్టమ్‌లో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు. అదే 3 ఇయర్స్ అనుకోండి. ఫస్ట్ ఇయర్ కాలేజ్‌కి వెళ్ళంగానే అమ్మో! ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం. కరెక్ట్‌గా 1 ఇయర్ సెకండ్ ఇయర్‌లో కాలేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అయిపోద్ది. అదే ఇంజినీరింగ్‌లో ఏంటంటే ఫస్ట్ ఇయర్‌లో సెటిల్ అవుతారు. ఇంకా చాలా టైం ఉంది కదా అని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ దాకా అంటే 2.5 ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్‌మెంట్‌కి చాలా టైం దొరుకుతది. హ్మ్. హ్మ్. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు ఆ హడావిడి రాదు హ్మ్. యాక్చువల్‌గా. అదర్ హ్మ్. దెన్ జీఆర్ఈ, టోఫెల్‌లో ఏదో చదువుకుంటారు తప్ప. అది మా టైంలో. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో, ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా. సో, దేర్ ఈస్ అ గుడ్ 2.5 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ అ 4 ఇయర్ సెమిస్టర్ సిస్టమ్ హ్మ్. 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 దట్ ఐ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ లైఫ్ రైట్. ఆర్ అండర్‌స్టూడ్ లైఫ్. పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు? ఓహో! ఇన్ని రకాలుగా ఉంటదా? క్రికెట్ ఆడుకోవటం అవన్నీ గూడా ఉంటాయి. ఐ మీన్ హ్మ్. దిస్ ఫుల్ లెంగ్త్ ఆఫ్ థాట్. అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపిచ్చింది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందేమో హ్మ్. అని. నేను అంటే 1 ఇయర్ నేను డిగ్రీ కూడా చేశా. ఓహో! ఏ అంటే డిగ్రీ ఎంసెట్ అప్పుడు? సెకండ్ అటెంప్ట్ అనమాట. హ్మ్. ఓహో! ఇంజినీరింగ్‌లో సెకండ్ అటెంప్ట్ బట్ అనమాట. వచ్చింది కదా! అదేం వచ్చేది. ముఖ్యం. బట్ రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం. ఎందుకంటే యాహ్! అప్పటికే మీరు 5, 6 ఏళ్లప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకున్న వ్యక్తి, యాహ్! ఇంజినీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూసావా అంటే నాన్న రాలేదు కాదు. మా అనకూడదా? ఫ్రెండ్స్ కూడా అదే కోవకి చెందినోళ్ళు కాబట్టి అలా ఎళ్ళిపోయింది. లేకపోతే వాళ్ళు గనుక ముందే వచ్చేసిందనుకోండి, హ్మ్. నేను లైట్ తీసుకునేవాడినేమో. హ్మ్. హ్మ్. ఇట్స్ మోర్ లైక్ థట్. ఐ థింక్ ఆళ్ళు గనక ఫస్ట్ అటెంప్ట్‌లోనే అందరూ ఇంజినీర్‌లు అయిపోయారంటే, బహుశా నేను కంటిన్యూ చేసేవాడినేమో. హ్మ్. కంటిన్యూ చేసి డైరెక్ట్‌గా ఏ సినిమా యూ నో దాంట్లో జాయిన్ అయిపోయేవాడినేమో. అప్పటికేమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారా ఆ టైంలో? అంత యంగ్ ఏజ్‌లో? బికాజ్ ఆఫ్టర్ దట్ నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్‌కెళ్లారు. అవునండి. ఫిల్మ్ స్కూల్‌కెళ్ళాను గానీ, ఆడిషన్స్ ఇవ్వలేదు గానీ, ఆడిషన్స్ కోసం ట్రై చేశా. ఓకే. ఆహ్, ఒకసారి ఫన్నీగా ఆహ్, నేను చేయలేదు. ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు. యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు. హ్మ్. అక్కడి దాకా ఎళ్ళిన తర్వాత అది వెస్టర్న్ బ్రీఫ్స్ ఉంటది గదా! ఆ యాడ్ అన్నారు. అసలు మనకి అది అవసరమా? హూ విల్ వేర్ అని అడిగారా? ఎవరో వేసుకుంటే చూసారా? అమ్మ! ఎంత మంచి వెస్ట్, ఎంత మంచి బ్రీఫ్. అండర్‌వేర్ యాడా? భయ్యా! మనకి అంత సీన్ లేదు, సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే. వచ్చిన యాడ్ అదే, భయపెట్టిన యాడ్ అదే. దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా గుర్తుంది. సో, ఇలా లాభం లేదు. మనం ఇంకోటేదో ఆలోచించాల్సిందే అని. ఇంకోటేంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడినండి. అంటే ఎంత అంటే ఇంజినీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్‌స్టర్స్ 18, 15 ఇయర్స్ ఓల్డ్, 20 ఏళ్ళు, 40 ఐ మీన్ 20, 22 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి మొఖం మీద మొటిమలుంటాయి. నేననేదేంటంటే, వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతా ఉంటారు. ఓకే. అవును. అది అస్సలది అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలనుంది.
I want to tell that to that youth of, from 12 years to 22 years or 20. ఇప్పుడు చెప్పాలందా? అప్పుడే చెప్పాలండిందా? అప్పుడు కూడా ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే, అరే నేను చాలా సన్నగా ఉండేవాడిని. నాకు అసలు ఒంటి మీద చిన్న కండ కూడా లేదు. ఏంటి నా లైఫ్? ఆ టైప్‌లో బట్ ట్రస్ట్ మీ, వాళ్ళు షేప్ భలే షేప్ అవుతారు తర్వాత. హ్మ్. దే విల్ బీ లైక్ ఒక 25, 30కి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్‌గా, పర్ఫెక్ట్‌గా భలే తయారవుతారండి. హ్మ్. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ కరెక్ట్. అన్నెసెసరీలీ. అవును. నాకు మొటిమలొచ్చాయి. అయ్యో! ఇదేదో లేదు. అవన్నీ దట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్. గ్రోయింగ్ స్టేజ్‌లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నానేంటి, అలా ఉన్నాను, మనని మనం కించపరుచుకుని కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం చాలా తప్పు. దండగ. వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్‌గా చేయాల్సిన పని మీద కాన్సంట్రేట్ చేస్తే అవి ఇవి 2 బావుంటాయి. హ్మ్. హ్మ్. ఇది ఎందుకంటున్నానంటే, నేను ఇంజినీరింగ్‌లో నాకు 40 కేజీలండి నేను. లైక్ 40 కేజీస్. హ్మ్. ఐయామ్ 5'11" హైట్. 40 కిలోస్ అండి. 40 కేజీస్. అంటే అసలు బాబోయ్! అసలు అంటే లిటరల్లీ అనమాట. అప్పటికి పర్లేదు బానే ఉన్నాను. కానీ బై ఎండ్ ఆఫ్ దట్ టైమ్ 44, అయినా మీకు 46. హ్మ్. వెస్టర్న్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును. దట్స్ ద పాయింట్. దట్ ఇస్ ద పాయింట్. ఒక 44 కేజీస్, 45 కేజీస్ అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. హ్మ్. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్‌లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఈస్ ఐ వాస్ 30 వెన్ ఐ డిడ్ వెన్నెల. హ్మ్. వెన్నెల టైంకి నేను 30 ఏళ్ళు నాకు లిటరలీ 29, 30 స్టేజ్‌లో ఉన్నాను. శర్వా అనమాట. ఏంటి భయ్యా! ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్‌లా ఇంకా ఎలా ఉన్నావని. హ్మ్. బట్ దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది లేకపోతే ఒంటి తత్వమేలేండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులెండి. I just used to అది be కూడా like, ఉంది. అది కూడా ఉంది బట్ కొద్దిగా. ఇంతకీ యాడ్ చేసారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు చేయాలనిపించలేదు? అంటే సిగ్గా? భయమేసింది. భయం. అంటే మనం ఇలా కరెక్ట్‌గా పోస్టర్ అక్కడ యేసాడనుకోండి పొరపాటునే. అది కరెక్టే. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఓకే. ఒక అండర్‌వేర్ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. యాక్చువల్లీ నాకంత లేదు. హ్మ్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు.